సైకిల్ నడపడం వల్ల శరీరంలో ఇలా అన్ని అవయవాలను చైతన్యపరుస్తుంది. ఒక్క అవయవమే కాదు, యావత్ శరీరాన్ని ఉత్సాహపరుస్తుంది. ఇలా నరాన్ని జీవంతో నింపుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగవడంతో సైకిల్ సవారీని మర్చిపోయారంతా. మరోవైపు ఇంధన వినియోగం పెరగడంతో పర్యావరణానికి ముప్పు తప్పడం లేదు. అయితే సైక్లింగ్ పరిసరాలకు మాత్రమే కాదు, మన మానసిక ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తుందని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. చిన్న చిన్న పనులకు ఇతర వాహనాల మీద వెళ్లే వాళ్లతో పోలిస్తే సైకిల్ సవారీ చేసే వ్యక్తుల విషయంలో ఆందోళన, కుంగుబాటు, చికిత్సకు సూచించే మందుల మోతాదు తక్కువగా ఉంటుందని ఈ పరిశోధన నిరూపించింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ఈ పరిశోధన ప్రచురితమైంది. రీసెర్చ్లో భాగంగా 3,78,253 మందికి సంబంధించిన 5 ఏళ్ల సమాచారాన్ని విశ్లేషించారు. ఇల్లు, పని ప్రదేశాల మధ్య సైకిల్ ప్రయాణం మానసిక ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గిస్తుందని గుర్తించారు. అయితే పరిశోధనకు ఎంచుకున్న వారిలో చాలా మంది ఇల్లు, పని ప్రదేశం 1 కిలోమీటర్ పరిధిలో ఉండడం గమనార్హం. ఇలా ఉంటే అధ్యయనం మొదలుపెట్టే నాటికి వీరిలో ఎవరికీ మానసిక సమస్యలు లేవట. 5 ఏళ్ల తర్వాత కుంగుబాటు, ఆందోళనకు మందులు తీసుకునే అవసరం మిగిలిన వాళ్లతో పోలిస్తే సైకిల్ మీద వెళ్లే వాళ్లకు 15% తక్కువగా ఉన్నట్టు తేలింది. మొత్తంగా సైక్లింగ్తో శారీరక వ్యాయామంతో పాటు మానసిక బలం కూడా చేకూరుతుందని పరిశోధన సారాంశం. సైకిల్ తొక్కడం వల్ల షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక రోగాల నుంచి సైతం విముక్తి లభిస్తున్నట్టు తేలింది. ఒంట్లోని నాడీ వ్యవస్థ మొత్తాన్ని సైకిల్ రైడింగ్ ప్రభావితం చేస్తున్నట్టు రుజువైంది. రోజుకు కనీసం అరగంట సైకిల్ తొక్కినా చాలు మానసిక, శారీరక ఆరోగ్యాలు మెరుగవుతున్నట్టు తెలిసిందే.